డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలన కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మార్చి 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జన చైతన్య జీపు జాథా నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. కడప జిల్లా కార్యాలయంలో జీపు జాథా పోస్టర్లను డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యం కల్పించడం జాథా లక్ష్యమని వారు చెప్పారు. మత్తు పదార్థాల మాఫియాను అరికట్టాలని, విద్యా సంస్థల వద్ద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జాథా 17న బద్వేల్లో ప్రారంభమై మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం మీదుగా ప్రయాణించి 18న కడపలో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గండి సునీల్, నగర ఉపాధ్యక్షుడు పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 18వ తేదీ వరకు 2 రోజుల పాటు జీప్ జాథా జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జీప్ జాథా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు గంజాయి, డ్రగ్స్కు విద్యార్థులు, యువకులు బానిసవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. వాటిని వ్యతిరేకిస్తూ ఈరోజు 17వ తేదీన బద్వేలు పట్టణంలో జీప్ జాథా ప్రారంభమవుతుంది. 18వ తేదీ కడప నగరంలో ముగింపు జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి యువత, ప్రజలు, మేధావులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ జీప్ జాతరను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఒక పక్క కళాశాలను అడ్డగా ఉండి ఈరోజు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఈరోజు గంజాయి, మత్తు పదార్థాలకు బానిస ఈరోజు వాళ్ళ జీవితాలను ఈరోజు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం వల్ల ఈరోజు నిరుద్యోగులు ఇటువైపుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి సమగ్రంగా ఆలోచించాలా, చదువుకున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, డ్రగ్స్ను అంతం చేయాలా. అదేవిధంగా ఈరోజు డ్రగ్స్కు అలవాటు పడుతున్నటువంటి, ఏదైతే గంజాయి అమ్ముతున్నటువంటి, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నటువంటి గంజాయి, డ్రగ్స్ ముఠాలను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠినమైన చట్టాలు ఈ రాష్ట్రంలో తీసుకురావాలా. ఈరోజు ఒకటే డివైఎఫ్ఐ చెబుతున్నాం, డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు డివైఎఫ్ఐ యువజన సంఘం చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల జాతాలు, స్కూటర్ జాతాలు, ర్యాలీలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లాలో కూడా ఒక పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా ఒక దాదాపు 6 నియోజకవర్గాలు, 20 మండలాల్లో ఈ జాత ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు అందరూ పాల్గొని ఈ జాతను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకై యువత వీటి బారిన పడకోకుండా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రేపు ఈ నెల మార్చి 17, 18 తేదీన జన చైతన్య జీపు జాథా పేరుతో జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు జీపు జాథా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాథాలో యువతను చైతన్యపరుస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, డ్రగ్స్, గంజాయి వంటి వాటిని ఎటువంటి అనార్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కుటుంబాలను ఏ విధంగా దూరం చేసుకోవాల్సి వస్తుంది, ఉజ్వల భవిష్యత్తు ఏ విధంగా దూరం చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు చైతన్యం కల్పించేటువంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జాథా 17న బద్వేలులో ఈ జాథా ప్రారంభమై పౌర్మామిల్ల, బ్రహ్మంగారి మఠం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు 17వ తేదీ రాత్రి బస చేయడం జరుగుతుంది. 18వ తేదీ జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కాజీపేట, 18వ తేదీ సాయంత్రం కడపలో ఈ జాథా ముగించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ జాథా ముఖ్య ఉద్దేశమున డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారి ఇప్పుడు ప్రజెంట్ ఈ సమాజంలో ఈరోజు శాసించే వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ డ్రగ్స్ మాఫియావున ఈరోజు యువతను చెడదోవ పట్టించే పరిస్థితి కనబడుతుంది. దీని బారిన పడినటువంటి యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుని అటు సమాజానికి, ఇటు తల్లిదండ్రులకు దూరమై ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని పడుకోకుండా ఉండాలంటే ప్రభుత్వం వీటిపైన గట్టి ఉక్కుపాలు మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం పాఠ్యాంశాలలో డ్రగ్స్ వల్ల జరిగేటువంటి అనార్థాలు ఏ విధంగా జరుగుతాయో వాటిని పాఠ్యాంశాలుగా చేర్చాలి. అంతేకాకుండా ప్రతి టాస్క్ ఫోర్స్ విద్యా సంస్థల వద్ద ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ప్రధానంగా యువత చెడు మార్గం వైపు, ఈ ఉపాధి లేకపోవడం చేతనే, ఉద్యోగాలు లేకపోవడం చేతనే ఈ చెడు వ్యసనాల వైపు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటి నుంచి మళ్లించాలంటే ఉపాధి పరిశ్రమలు ఎంతైనా అవసరం. వాటిని కడపలో ఉక్కు పరిశ్రమ లాంటిది ఏర్పాటు చేస్తే రాయలసీమలో చాలా వరకు ఉపయోగం ఉంటుంది. యువత తప్పుదో పట్టుకోకుండా ఉండేదానికి చాలా వరకు అవసరం ఉంటుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో
క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసి తద్వారా క్రీడలు ప్రోత్సహించడం వలన యువత అటువైపు కాకుండా ఈరోజు క్రీడల వైపున మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి కమిటీల ద్వారా ఈరోజు డ్రగ్స్ మాఫియాని ఈరోజు అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జరిగేటువంటి ఈ జన చైతన్య జీపు జాతరకు సంబంధించి జిల్లాలోని యువకులు ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.